లీడర్స్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ఆర్సీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం. మంగళగిరిలో బ్రాహ్మణి ఎన్నికల ప్రచారం. వారాహి విజయబేరి బహిరంగ సభ. రిజర్వేషన్ల రద్దు చేసే కుట్రతోనే 2021లో మోదీ కులగణన చేయలేదు సీఎం రేవంత్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశమయ్యారు. ఎడాపెడా తాకట్టు పెట్టుకుంటారు, ల్యాండ్ గ్రాబింగ్ కిందకి పోతుంది అని చెప్పడము ఇంకో దారుణం. రెండు విషపూరితమైనవి. రెండవది మరి వ్యవస్థల మీద విశ్వాసం పోయే రకంగా మనం సిటిజన్ ఎవరైనా సరే పౌర సమాజం ప్రభుత్వం అంటే వాటి పెట్టే నిబంధనలైనా ఇంకోటైనా రూల్స్ అయినా ఫాలో అవుతూ ఉంటాం. ఆ ప్రభుత్వమే మింగేస్తుంది, ప్రభుత్వాధినేతే మింగేస్తాడు అన్న ప్రచారం తీసుకురావడం అంటే ఇంకంతకంటే ఘోరం ఏముంటుంది. అంటే దేన్ని నమ్మాలి అప్పుడు పౌరులు? ఈ క్వశ్చన్ ఎప్పుడు వస్తుంది. ఇది చేసేది ఎవరు? అధికారంలోకి రావాలనుకునేవాళ్ళు, ఓ రాజకీయ పార్టీగా చెప్పాలని చెప్పుకునేవాళ్ళు, అందులోనూ 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశారని చెప్పుకుని గర్వంగా చెప్పుకుని 40 ఏళ్ళు రాజకీయ జీవితం ఉందని చెప్పుకునే చంద్రబాబు నాయుడు లాంటి ఇంతకంటే ఘోరం ఏమైనా ఉంటుందా? అసలు ఎక్కడికి తీసుకోవాలనుకుంటున్నాడు ఈయన? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అది నిజానికి దేనికి వస్తుంది అంటే అక్రమాలకు చెక్ పెట్టడానికి ఒక ఆదర్శప్రాయమైంది. ఒక కంక్లూజివ్గా మన ఆస్తి ఏదైనా ఉంటే దాని మీద ఎవడి కన్ను పడకుండా పడినా ఒక భద్రత దాని చుట్టూ ఉండి ప్రభుత్వమే గ్యారెంటీ ఇచ్చే రకంగా ఒక ఆదర్శప్రాయమైన ఒక చట్టం తయారయ్యే ప్రాసెస్లో ఉంది. అది ఇంకా చట్టం తయారై గెజిట్ అయింది తప్ప దాని ప్రొసీజర్లు ఇవి కానీ ఏ రకంగా పోవాలని కానీ ఇవి పూర్తి చేసి మళ్ళీ ఇంప్లిమెంటేషన్లోకి రావాలంటే ఇంకొక కండిషన్ ఉంది మనకు పెట్టుకుంది. సమగ్ర భూ సర్వే జరగాల. మనము ఇన్నాళ్ళు జరుగుతూ వచ్చింది పేపర్ డాక్యుమెంట్ మీద బేస్ చేసుకొని ఆస్తి వ్యవహారాలు నడుస్తుంటే, అంటే ల్యాండ్ ఉంటుందో ఉండదో సంబంధంలా డాక్యుమెంట్లో ఉంటుంది. ఫలానా రామకృష్ణారెడ్డికి ఇన్ని ఎకరాల భూమి ఉంటుందని, అలా లేకపోయినా కూడా డాక్యుమెంట్ ఉండొచ్చు, లేదా అందులో తేడాలు ఉండొచ్చు. ఇప్పుడు మారాల్చాలనుకున్నది రియల్గా నీ భూమి ఎంత ఉందో ఆ భూమికి సంబంధించిన యాక్చువల్ వాస్తవం ప్రతిబింబించేలాగా డాక్యుమెంట్ తయారు చేయడము. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ పేపర్ నుంచి భూమి మీదకి పోయేది అది ఎప్పుడు వివాదాలు సృష్టిస్తుంది. ఒకే భూమి మీద 10 రకాల డాక్యుమెంట్లు ఉంటున్నాయి. ఒకే ల్యాండ్ మీద 2-3 రిజిస్ట్రేషన్లు కూడా జరుగుతున్నాయి. దీని కాకుండా వన్స్ ఫర్ ఆల్ నీ భూమి, నీ ఆస్తి, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఏది ఉంటే దానికి సంబంధించినంతవరకు అది అపార్ట్మెంట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంటి స్థలం కావచ్చు, భూమి కావచ్చు, దీనికి సంబంధించినది వాస్తవమైన దీని నుంచి డాక్యుమెంట్ తయారవుతుంది. ఇది పెద్ద ఒక రెవల్యూషనరీ ఎఫర్ట్, రెవల్యూషనరీ ట్రాన్స్ఫార్మేషన్. ఇది ఏం ఓవర్ నైట్ ఎందుకు అవుతుంది? టైం పడుతుంది. పట్టడానికి ముందు సర్వే, సమగ్ర సర్వే జరగాల. ఆ యాక్టివిటీ ఇప్పుడు నడుస్తోంది. అసలు నాకు అర్థం కాదు ఏంటంటే ఇప్పుడు వీళ్ళు అంటున్న ఏ ఆరోపణలు చేస్తుంటారు. ఈ రోజు కూడా అన్యాయం అనేవి చేశారు. అసలు ఆ రైతులు ఏడంట, ఎవడో సాంబశివుడు అని ఎవడో ఇంకోటి ఎవడో చెప్పి ఈనాడు బ్యానర్ స్టోర్ రాశారు. లేని రైతు, అసలు రైతు లేడు, భూమి లేదు, అసలు జరిగింది వాస్తవం కాదు, ఏమీ లేదు, ఒక కథ కల్పిత కథ రాసేసి జనం మీద వదిలేశారు. కేవలం సర్క్యులేషన్ ఉంది కదా అని చెప్పి నమ్ముతారు. అక్షరం అంటే ఇప్పటికే గౌరవం ఉంటుంది, వాస్తవం ఉంటుంది అని అనుకుంటారు కాబట్టి నమ్ముతారు. వేసి రాసి పడేశాడు జనం మీద. ఇక్కడ కూడా అంతే మిగిలిన వీళ్ళ ప్రచారం. ఇది కాక ఐవీఆర్ఎస్ కాల్స్ రకరకాలు ఎది పెడుతున్నారు. రోజు ఆరోపణలు, ల్యాండ్ గ్రాబింగ్ అంటాడు. ఆయనకాయన చంద్రబాబు అని ఆయనకాయనే దాని మీద లాక్కుంటూ రోజు ఉపన్యాసాలు ఇస్తున్నారు. నిజంగా ల్యాండ్ గ్రాబింగ్ అనేది ఎప్పుడు జరిగిందంటే 14-19 మధ్య టీడీపీ హయాంలో జరిగింది. దానికి చెక్ పెట్టడానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తున్నారు. మంగళగిరిలో బ్రాహ్మణి ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. సులకపేట గార్మెంట్ పరిశ్రమ మహిళా ఉద్యోగులతో బ్రాహ్మణి సమావేశమయ్యారు.
Batch sheet is like a 45 machine to 65 machine batch. Okay. So whenever the people is moving out from the company, we are replacing those. Okay. At around 70 people are working now. Yes. ఇక్కడ స్కూల్స్ ఫెసిలిటీస్ 2 ఫెసిలిటీస్ ఉన్నాయి. ఒకటి ఇంకోటి కొనవాళ్ళు. ఓకే. అక్కడ అరౌండ్ 50 people are working there. ఓకే. Yes, 120 to 130. Okay. In the peak season, here itself it will go up to the 120. మేము ఫ్రెష్గా ఇస్తాం మళ్ళీ ట్రైనింగ్ స్టార్ట్. ఓకే. వెరీ గుడ్. మ్యాక్సిమం వీఆర్ గివింగ్ ఎంప్లాయ్మెంట్ ఫ్రెషర్స్. వెరీ గుడ్. There is no experience people are available. Young ladies చాలా మంది ఉన్నారు. అవును, young ladies ఉన్నారు. At the same time, we are taking people up to the 45 years. Ladies and specialty చేయగలుగుతారా? Manufacturing ladies and specialty చేయగలుగుతారా? You see, because of the ladies' finger dexterity and hand dexterity is more comparing with gents. That's why they perform well better than the gents. And especially when you are comparing with Gudangkode and Prakash and Northern area, these people are having more finger dexterity and their hand dexterity. Exactly. Which are that I think? Will you show me the facility? Yeah, this is for our cutting facility. వారాహి విజయవేరి బహిరంగ సభలో పాల్గొన్నారు పవన్ కళ్యాణ్. రేపల్లో చాలా ఊర్లు వెళ్ళాను కానీ ఉమ్మడి గుంటూరు జిల్లా బాపట్లో పుట్టాను నేను. గత ఎన్నికలకు కూడా రాలేకపోయాను. ఈసారి అదృష్టం నాకు లభించింది. మేబీ రేపల్లకి రాలేదని అనుకుంటా, నాకు అవకాశం ఇవ్వలేకపోయింది పోయినసారి. ఇక్కడ రేపల్లిలో ఇంత అద్భుతమైన ప్రేమ స్వాగతం గుండెల్లో పెట్టుకొని ఆదరించే అన్నదమ్ములు, దీవించే ఆడపడుచులు, 2 చేతులతోటి నువ్వు బాగుండాలని ఆశీర్వదించే పెద్దలు, ఇంతమంది ప్రేమని నోచుకున్నందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను గత దశాబ్ద కాలంగా ఎన్ని ఒడిదుడుకులు తట్టుకున్నా ఒక పార్టీని నడపగలుగుతున్నానంటే సమరానికి సిద్ధమైన వీరులు, యుద్ధానికి జంకని యోధులు, జన సైనికులు. అంటే ఈ రోజున పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి మనకి టీడీపీ నాయకులు, తెలుగుదేశం నాయకులు వచ్చి మద్దతు తెలపగలిగానంటే నాకు అండగా ఉన్న జన సైనికులు లేకపోతే నేను ఎంత ధైర్యం ఉన్నా కానీ ఒక్కడనే, మీరు రోడ్ల మీదకి రాకపోతే, మీ ధైర్యాన్ని చూపించకపోతే నిజంగా ఏమి చేయలేం. అలాగే వీర మహిళలకు కూడా ప్రత్యేకించిన ధన్యవాదాలు. అంటే ఎన్నో సందర్భాల్లో నిజంగా యువత రోడ్ల మీదకి వస్తే 151 ఎమ్మెల్యేలుండి 30 మంది ఎంపీలుండి గుండాగర్దీ చేసే ప్రభుత్వం, అరాచకం చేసే ప్రభుత్వం, దాడులు దోపిడీలు చేసే ప్రభుత్వం, పేకాటలు నడిపే ప్రభుత్వం, యువతకు ఉపాధి అవకాశాలు ఇవ్వని ప్రభుత్వం, కనీసం సాగునీటి అవసరాలు తీర్చని ప్రభుత్వం, ఇవన్నిటిని తట్టుకొని నిలబడగలిగాను. నేను తెలుగుదేశం పార్టీకి అండగా ఉండగలిగానంటే మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు లాంటి మా జన సైనికులకి, కథం తొక్కే వీర మహిళలకి, మీ అందరికీ 2 చేతులెత్తి నేను నమస్కారం తెలియజేస్తున్నాను. ఒకసారి నిజంగా ప్రభావం అయ్యే యువత ముందుకొస్తే ఎలాంటి అరాచకాలైనా మనకి అడ్డుకోవచ్చు అనేది మీరే నిదర్శనం. సో మీ అందరికీ ఎందుకు నేను చాలాసార్లు ఇంటర్వ్యూస్లో మధ్యన మాట్లాడుతూ ఉన్నాను. అందరూ అడుగుతున్నారు, రాజీవ్ సర్దేశాయ్ దగ్గర నుంచి ఈ నేషనల్ ఛానల్స్ అంతా అడుగుతున్నారు, మీరు ఎందుకు ఓడిపోయినా బలంగా ఉన్నారు, ఎందుకు నిలబడ్డారు అంటే నేను చాలా
మా నాన్న ఇక్కడ మంగళగిరిలో దగ్గర నుంచి పొన్నూరు, బాపట్ల ఇలాంటి ప్రాంతాల్లో ఒక కానిస్టేబుల్గా పనిచేసిన వ్యక్తి. సో నాకు సగటు మనిషి మీద ఉన్న కష్టాలు తెలుసు. నాకు అన్నిటికంటే కూడా మన కాళ్ళ మీద మనం నిలబడగటానికి అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటాం. సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం, ఆత్మగౌరవం కోసం తపన పడుతూ ఉంటాం. మనకు ఎవరికి ఇంకొక డబ్బు అవసరం లేదు. కానీ మనం మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ ఉంటే ఎదురు తిరగాలనిపిస్తుంది, రకరకాలుగా పోరాటాలు చేయాలనిపిస్తుంది. సో సగటు మనిషి కోపం, ఆవేదనని అర్థం చేసుకున్నవాడిని. అందుకనే దశాబ్దం ఏమాత్రం ఎన్ని ఓటములు దెబ్బలు తిన్నా నేను ఒకటే అనుకున్నా, ఒక విగ్రహాన్ని చెక్కేటప్పుడు ప్రతి దెబ్బ ఒక అనవసరమైన ముక్కను తీసి ఒక అందమైన శిలాకృతి ఎలా వస్తుందో, జనసేన తీసుకున్న ప్రతి ఓటమి దెబ్బ అనవసరమైన ముక్కని. రిజర్వేషన్లు రద్దు చేసే కుట్రతోనే 2021లో మోదీ కులగణన చేయలేదని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. నేను ఇవాళ మేధావులను ఆలోచన చేయమని అడుగుతున్నా. బ్రిటిషర్స్ ఉన్నప్పుడు 1881 140 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు ఈ దేశంలో ఉండే జనాలను జనాభా లెక్కలు కట్టి ప్రతి 10 సంవత్సరాలకి ఈ దేశంలో జనాభా ఎంత ఉందో లెక్కలు చెప్పేటోళ్ళు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యే వరకు 60 ఏళ్ళు బ్రిటిష్ వాళ్ళు క్రమం తప్పకుండా ప్రతి 10 సంవత్సరాలకు జనాభా లెక్కలు పెట్టిండ్రు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి స్వతంత్రాన్ని తెచ్చి 60-70 సంవత్సరాలు జనాభా లెక్కలు కట్టిండ్రు. 2014 తర్వాత జనాల మార్పు వచ్చింది. జనాభా లెక్కలతో పాటు కులగణన కూడా జరగాలి అని బలైన వర్గాలు డిమాండ్ చేసిండ్రు. ఆ డిమాండ్ను కాంగ్రెస్ పార్టీ ఒప్పుకున్నది. 2021లో జనాభాతో పాటు కులగణన జరగాల్సిన అవసరం ఉండే. ఈసారి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు రెండోసారి ప్రధానమంత్రి అయినాక జనాభా లెక్కలు గాని కులగణన గాని చెయ్యలేదు. నేను సూటిగా కిషన్ రెడ్డిని అడుగుతున్నా, బండి సంజయ్ని అడుగుతున్నా, ఈ రాష్ట్రానికి వస్తున్న నరేంద్ర మోడీ, అమిత్ షాని అడుగుతున్నా, 2021లో మీరెందుకు జనాభా లెక్కలు చేయలేదు? మీరెందుకు కులగణన చెయ్యలేదు? దీని వెనకాల కుట్ర లేదా? దీని వెనకాల కుతంత్రం లేదా? దీని వెనకాల రిజర్వేషన్లు రద్దు చేయాలన్న దుర్మార్గమైన మీ ఆలోచన లేదా? ఇవాళ ఈ దేశంలో 90% ఉన్న దళితులు, గిరిజనులు, బలైన వర్గాల యొక్క రిజర్వేషన్లను రద్దు చేసే అధికారం, హక్కు మీకెవడిచ్చిండు? ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి మంచి నాయకుడిగా గుర్తింపు ఉంది. ఇక ఆయన్ను సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థిగా భారీ మెజార్టీతో గెలిపించాలని సురేష్ గోపి మలయాళం సినీ నటుడు అన్నారు. తెలంగాణ, when he became an MP and then turned a minister in the Ministry of Home as an MOS and then the Culture Ministry, I've been working very close with him in various issues regarding a promotion and upliftment of the dire needs and necessities of my state and even Tamil Nadu. Gummadavalli was one such gramam or panchayat which Kishan Reddy ji had adopted under the SAGI, the Sansad Adarsh Gram Yojana. If you need to measure the capacitancy of an MP, the basic disbursals he should be caring for, because it's the life of the people of small villages. Compare it with the other 16, or keeping aside 3 other BJP MP, 13 MPs. What have they done in the front? How glittery was their work? Because I still believe that there was a recent declaration from the Prime Minister that he was going to work on the living standard, the standard of living in the mediocre middle class level of the citizens of the country, and then downward. So this is what the Sansad Adarsh Gram Yojana aims at. So kindly check the data of disbursals pertaining to SAGI by 13 MPs who are not BJP MP. You will be able to measure the capacitancy of which I am sure Kishan Reddy has performed so very well, even better than me, because he was a minister too. So I wish he is in the cabinet next time. So I
pray to the people, hands folded to Telangana, that Kishan Reddy garu be elected with a huge margin of successful glittery vote. But please vote on the 30th. Make it compulsory. And also request that majority of the constituencies should then send their representatives clicking on the load. Thank you very much. నిత్యం పలు పనుల్లో బిజీగా ఉండే వాళ్ళు అనేక సందర్భాల్లో నిలబడి నీళ్లు తాగుతుంటారు. ఇలా చేయొచ్చని కొందరు అంటే మరికొందరు మాత్రం నిలబడి నీరు తాగడం హానికరమని భావిస్తుంటారు. అయితే ఆయుర్వేదం ఈ అంశంపై నిస్పష్టమైన సూచనలు చేసింది. ఆయుర్వేద నిపుణుల ప్రకారం నిలబడి నీళ్లు తాగడం అనేక రకాల అనారోగ్యాలకు దారితీస్తుంది. నిలబడి నీళ్లు తాగడం వల్ల కీళ్లలో నీరు పేరుకుంటుందట. అంతేకాకుండా ఫ్లూయిడ్ బ్యాలెన్స్ దెబ్బతిని విషతుల్యాల విడుదలకు కారణమవుతుంది. అంతిమంగా ఇది కీళ్ల నొప్పులు బారిన పడే చేస్తుంది. ఇక నిలబడి నీళ్లు తాగడంలో నీరు వేగంగా కడుపులోకి చేరుతుంది ఆయుర్వేదం చెప్తుంది. ఇది కడుపులో జీర్ణ రసాల సమతుల్యాన్ని దెబ్బతీస్తుంది. ఫలితంగా అరుగుదల తగ్గుతుంది. కాబట్టి నీటి ప్రయోజనాలు పూర్తిగా పొందాలంటే నిలబడి నీరు తాగడమే శ్రేయస్కరమని నిపుణులు చెప్తున్నారు. అయితే ఆధునిక వైద్య శాస్త్ర నిపుణులు మాత్రం ఈ విషయంలో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. నిలబడి నీళ్లు తాగినా కూర్చుని నీళ్లు తాగినా పెద్ద తేడా ఏమీ ఉండదని చెప్తున్నారు. అయితే పడుకుని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నీరు తాగొద్దని హెచ్చరిస్తున్నారు. విధుల్లో అప్రమత్తంగా ఉండాల్సిన స్టేషన్ మాస్టర్ కునుకు తీయడంతో ఓ ఎక్స్ప్రెస్ రైలు ముందుకు కదలలేదు. సిగ్నల్ లేని కారణంగా ఏకంగా అరగంట పాటు రైలు నిలిపివేయడంతో ప్రయాణికులు అసహనానికి లోనయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే పాట్నా కోట ఎక్స్ప్రెస్ రైలు మే 3న ఉడిమోర్ జంక్షన్ కు చేరుకుంది. అక్కడున్న స్టేషన్ మాస్టర్ అప్పటికే కునుకులోకి జారుకోవడంతో సిగ్నల్ మార్చలేదు. స్టేషన్ మాస్టర్ ను మేల్కొల్పేందుకు లోకో పైలట్ అనేక సార్లు హారన్ కొట్టినట్లుగా తెలిపింది. ఇక మరొక వైపు రైలు ఎంతకీ కదలకపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. కాగా స్టేషన్ మాస్టర్ విధిలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడానికి తీవ్రంగా పరిగణించిన డివిజన్ రైల్వే అధికారులు ఆయన నుంచి వివరణ కోరారు. అనంతరం తగు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఆగ్రా రైల్వే డివిజన్ పిఆర్ఓ ప్రసక్తి శ్రీవాస్తవ ఓ వార్తా సంస్థకు తెలిపారు. స్టేషన్ మాస్టర్ తన తప్పును అంగీకరించాడని, తప్పిదానికి క్షమాపణ చెప్పినట్లుగా సంబంధిత వర్గాలు తెలిపాయి. తనతో పాటు డ్యూటీలో ఉన్న ఎంప్లాయ్మెంట్ ట్రాక్ తనిఖీలకు వెళ్లడంతో తాను స్టేషన్ లో ఒంటరిగా ఉన్నానని స్టేషన్ మాస్టర్ తెలిపాడని చెప్పారు. తమపై నమ్మకంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఎన్నికల ప్రచార బాధ్యతతో నిర్వర్తించి ఎన్డీఏ కూటమి అభ్యర్థులు విజయానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జనసేన ప్రోగ్రాం కమిటీ సభ్యుడు రౌతలపూడి మండల జనసేన ప్రచార కమిటీ ఇన్ఛార్జ్ కరణం సుబ్రహ్మణ్యం అన్నారు. కాకినాడ జిల్లా రౌతలపూడి మండలంలో కరణం సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో పలు గ్రామాల్లో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. గిడిజాం గ్రామంలో ఆయన కూటమి శ్రేణులతో కలిసి ఇంటింటా ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి ఉమ్మడి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలని ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కరణం సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని ప్రతిపాడు నియోజకవర్గం కూటమి అభ్యర్థిని వరపుల సత్యప్రభను, కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగళ్ల ఉదయ శ్రీనివాసం అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. అలాగే గ్రామంలో ప్రతి కార్యకర్త కూటమి ప్రభుత్వ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కాకినాడ జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి పి సతీష్, రౌతలపూడి మండల ఉపాధ్యక్షుడు ఎన్ నాగు, ప్రధాన కార్యదర్శి షేక్ సలీం, గిడిజాం టీడీపీ నాయకులు కె దొరబాబు, టి వెంకటరమణ, జనసేన నాయకులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు తంటపరెడ్డి అప్పారావు, గిడిజాం గ్రామ పార్టీ ప్రెసిడెంట్ని. అయితే ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో మన ఎన్డీఏ కూటమిగా ఏర్పడి జనసేన, బీజేపీ, టీడీపీ ఉమ్మడి కూటమిగా బయలుదేరి ఎన్నికలకి వెళ్ళబోతున్న తరుణంలో ప్రసార భాగంలో జనసేన, బీజేపీ, టీడీపీ కార్యకర్తలందరూ ఏకస్తులై గ్రామాల్లో పర్యటిస్తూ గ్లాసు అలాగే సైకిల్ గుర్తు ప్రచారం చేస్తూ ఉన్నాం, ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో ఎలక్షన్లో సత్యప్రభ గారికి ఎమ్మెల్యే అభ్యర్థిగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజల్ని వినియోగించుకుంటున్నాం. అలాగే ఎంపీ అభ్యర్థిగా తంగళ్ల ఉదయ శ్రీనివాస్ గారిని కూడా గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ఎన్డీఏ కూటమిని అందరూ గెలిపించాలని, గెలిపిస్తేనే అభివృద్ధి కొనసాగుతుందని చెప్పేసి ఈ పత్రిక ముఖంగా తెలియజేస్తా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైఎస్ఆర్సీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం. మంగళగిరిలో బ్రాహ్మణి ఎన్నికల ప్రచారం. వారాహి విజయబేరి బహిరంగ సభ.
రిజర్వేషన్ల రద్దు చేసే కుట్రతోనే 2021లో మోదీ కులగణన చేయలేదు సీఎం రేవంత్ రెడ్డి. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మన అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.